హలో అండి. ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూర పన్నీరు కాకుండా ఒక్కసారి పాలకూర ఉల్లికారం చేయండి. చాలా బావుంటుందండి. అన్నంలోకైనా, రోటీస్‌లోకైనా, చపాతీలోకైనా ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది హెల్తీగా. ఈ పాలకూర ఉల్లికారం చేయడానికి 3 ఉల్లిపాయలు, అలానే 3 పాలకూర కట్టలైతే చక్కగా సరిపోతాయండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్నటువంటి 3 ఉల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 10, మీరు తినే కారం బట్టి కారం కూడా వేసుకోవాలి. మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని ఇలా బరగ్గా మనం మిక్సీ జార్లో వేసుకుని చూడండి, ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి మెత్తగా అవసరం లేదు. తర్వాత పాలకూర చక్కగా కడిగిన తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇసుకేమీ లేకుండా పాలకూరని మంచిగా కడిగిన తర్వాత ఇది చూడండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. చక్కగా మనం అన్నంలో కానీ చపాతీల్లో కానీ కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి పీచుల్లా తగలకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కాడల్లో కూడా కొద్దిగా కట్ చేసుకోవచ్చండి. లేతగా ఉన్నంత వరకు కూడా కట్ చేసుకుని ముదురుగా ఉన్న భాగం మనం కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా లేతగా ఉంది కదా, అందుకని ఇక్కడ వరకు నేను కట్ చేసేసి ఇవైతే నేను కట్ చేయట్లేదు అన్నమాట. పాలకూర అంతా ఇలాగ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇంత నూనె వద్దంటే మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె వేసిన తర్వాత నూనె బాగా వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా పోపు దినుసులు వేసిన తర్వాత 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఒక అర టేబుల్ స్పూన్ చొప్పున మాత్రమే వేసుకోవాలి. ఇలా పోపు చూడండి బాగా వేగి కలర్ మారింది అనగానే మనం ఇంతకలు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారం ఉంది కదా, అది మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని అది కూడా వేసేసుకోవాలి. మనం ఉల్లిపాయ అలానే వెల్లుల్లిపాయలు వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది పచ్చివాసన పోయేంతవరకు కూడా మనం వేయించుకోవాలండి. ఇలా నూనెలోనే అప్పుడే మంచి అరోమా వస్తుందన్నమాట. పచ్చివాసన మొత్తం కంప్లీట్గా పోవాలి. కాసేపటికి ఇలా వేయించుకునేటప్పుడే చూడండి ఈ అంచులంట మనకి ఇలా నూనె అనేది కనిపిస్తుంది కదా, అంటే మనకు బాగా వేగినట్టమాట. ఇలా ఎప్పుడైతే మనకి బాగా వేగిందో మనం ధనియాల పొడి, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇలా 3 వేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు మనం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి, పచ్చిదనం పోయేంత వరకు కూడా. ఈ కారం ఉల్లికారం నూనెలో ఎంత బాగా వేగితే మనకి పాలకూర ఉల్లికారం అన్నది అంత రుచిగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా మనం ఆయిల్లోనే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి చూడండి మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందాకలు కట్ చేసుకున్నటువంటి పాలకూర మొత్తాన్ని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా కూడా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ కూడా చూసుకోండి, తగ్గింది అంటే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నటువంటి పాలకూరని మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మొదటిగా ఒక 5 లేకపోతే 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలకూర చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి. పాలకూర వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మొదటిగా ఉడికించుకోవాలి. చూడండి మనకి కలర్ మారి మనకి చక్కగా దగ్గరగా అయ్యింది కదా. ఇలా దగ్గరగా అయిన తర్వాత మీరు మూత తీసేసుకుని మరొక 3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నట్లయితే పాలకూర ఉల్లికారం తయారైపోయినట్లే. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చక్కగా మీరు రైస్లో కలిపేసి ఇవ్వచ్చన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకు లంచ్ బాక్స్లో అయితే చక్కగా రైస్లో కలిపేసి పెట్టేసినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. మంచి అరోమాతో చాలా చాలా బాగుంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు వేసుకుని తయారు చేయడం వల్ల తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి. నోరు బాగాలేనప్పుడైనా ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇలా పాలకూరతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.